చూస్తున్నాము మెహదీపట్నంలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. నడి రోడ్డుపై ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ రచ్చ చేశాడు. ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ అనుమానంతో ప్లైవుడ్ లారీని కొంతమంది యువకులు అడ్డుకున్నారు. ఆ యువకులు ఆ లారీని అడ్డుకొని వారిపై దాడి చేశారు. ఆ లారీని అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొని ఉండే. నడి రోడ్డు పైన రెండు వర్గాలు ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నాయి. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. నడి రోడ్డుపై యువకులను ఉరికించి మరీ పోలీసులు కొట్టడం జరిగింది. కొంతసేపటి తర్వాత ఆ అల్లరి మూకలు పోలీసుల పైన రాళ్ల వర్షాన్ని కురిపించాయి. రాళ్ల దాడిలో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయంటే అర్థం చేసుకోండి ఎంత విధ్వంసం సృష్టించారో మెహదీపట్నంలో. మాజిద్ హుసేన్ ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ రావడంతో మరింత హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లారీని ఎందుకు ఆపారంటూ పోలీసులతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగాడు. లారీని అక్కడ నుంచి తరలించేందుకు లారీ క్యాబిన్లో స్వయంగా కూర్చొని మరి మాజిద్ హుసేన్ ఆ లారీని అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతానికి ఆ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ గొడవకు సంబంధించినవన్నీ ఒకసారి నిన్న రాత్రి వేళ జరిగిన ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఒక్కసారి అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొని ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం చూడొచ్చు ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ లారీ ఎక్కి లారీని దగ్గరుండి దానికి ఒక ఎస్కాట్ లాగా దగ్గరుండి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. పోలీసులతో ఒక ఆర్గ్యుమెంట్కి దిగాడు. వాళ్ళ మీద అరిచే విజువల్స్ని మనం చూస్తున్నాం. మరోపక్క ఆ లారీని తీసుకొని వెళ్తున్న సమయంలో ఆ లారీలోనే కూర్చొని ఎమ్మెల్యే ఆ లారీలో వెళ్తున్న సమయంలో మనం ఒకసారి ఆ విజువల్ ఎగ్జాక్ట్లీ ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనిపిస్తుంది చూడండి. ఆ లారీలో తను ఆ ముందు సీట్లో కూర్చొని కాళ్ళు బయట పెట్టి ఏదో సాధించేశాను, లేకపోతే పుష్ప సినిమాలో పుష్పలాగా కూర్చొని ఆ బిల్డప్ ఇవ్వడం. దానిపైన ఎంతోమంది యువకులు కూర్చొని ఉన్నారు. ఒక్క సడన్ బ్రేక్ పడిన వాళ్ళందరూ కూడా కింద పడిపోతారు. మరి రైట్ సైడ్లో చూసుకుంటే ఆయన పక్కన కూడా ఎంతోమంది నిల్చొని ఉన్నారు. ఆ లారీలో ఒక్కరి కింద పడ్డ వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అంటే ఒక పబ్లిసిటీ స్టంట్గా చేసే ప్రయత్నం చేస్తున్నాడా? అక్కడ వాళ్ళందరినీ రెచ్చగొట్టి విధ్వంసానికి పాల్పడేలా చేస్తున్నాడా? ఆ విజువల్లో చూడండి ఎంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు, పోలీసులతో ఎంత దురుసుగా మాట్లాడుతున్నాడు. మరో పక్కన అతనితో పాటు ఆ రన్నింగ్ వెహికల్లో ఉన్న వ్యక్తులు, ఆ ఫోన్లో రికార్డ్ చేసే వ్యక్తులు ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. నిన్న మెహదీపట్నం నడి రోడ్డు పైన ఒక బిగ్ జంక్షన్ అని చెప్పొచ్చు. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్ జంక్షన్స్లో మెహదీపట్నం ఒక బిగ్ జంక్షన్ అని చెప్పొచ్చు. అలాంటి జంక్షన్లో నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి చూడండి ఎంత జనం అక్కడ గుమ్మిగూడారు. ఒక ప్రజా నాయకుడిగా, ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాల్సిన వ్యక్తి దగ్గరుండి చూడండి మొబైల్స్ పట్టుకొని ఎంతమంది ఫోన్లు ఆ బైకుల మీద ఆ లారీ చుట్టూ వెళ్తున్నారు. ఒక్కరిని హెల్మెట్ వేసుకున్నావారా బాబు అని అడిగాడా? హెల్మెట్ వేసుకోండి అని అడిగారా? ఆయన వెళ్ళే లారీ పైన కూడా ఒక్కసారి చూడండి ఎంతమంది వ్యక్తులు దానిపైన నిల్చొని ఉన్నారు. ఒక్క బ్రేక్ వేసిన వాళ్ళందరూ కింద పడిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ప్రజల్ని రెచ్చగొట్టే ఇలాంటి వ్యక్తులను ఎలా చూడాలి? అసలు ఈ ఘటన ఎలా మొదలైంది? ఈ గొడవ అసలు ఎమ్మెల్యే అక్కడికి చేరుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే
మాజిద్ హుస్సేన్ ఆయన ఏం మాట్లాడాడు ఒక్కసారి ఆయన మాటల్లో విందాం. దీని తర్వాత మా ప్రతినిధితో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. आप बताइए क्या है ये गाय है, बैल है, बछड़ा है, प्लाईवुड है। मैं डीसीपी जॉन चंद्रमोहन साहब को फोन कर रहा हूँ तो बोल रहे हैं हम इंक्वायरी कर रहे हैं। अरे आंखों से दिख रहा है प्लाईवुड दिख रहा है, अब इसकी भी इंक्वायरी करोगे? गैर जिम्मेदारी का सबूत दिया गया। आज जो माहौल बनाया गया, कभी नहीं ऐसा माहौल बना था। हमेशा पुरसुकून तरीके से यहाँ पे माहौल रहता था। चंद अफराद की वजह से जो पुलिस की गैर जिम्मेदारी की तरफ से ये जो माहौल हुआ, इसके ऊपर कमिश्नर को होगा। ऐसी पॉलिसिंग करोगे? प्लाईवुड को गाय समझोगे? प्लाईवुड को बछड़ा समझोगे? कल बकरी का बच्चा लेके गया तो भी बछड़ा समझोगे? और ये गौ रक्षक 2 कौड़ी के फालतू साले हमारे को सता रहे। किस बुनियाद पे गौ रक्षक कर रहे? 2400 साल के पूरे साल भर गाय कटती है, बैल कटता है, जब कहाँ होते हो ये लोग? जहां होता है, जहां वहां नहीं होते हैं। बकरीद आने आते मुसलमानों को एक मंसूबा तरीके से घेरने की कोशिश की जाती है। आज कितने बच्चों पे बंडमबाजी की गई, कितने बच्चों पे लाठी चार्ज किया गया? क्यों किया गया? क्या किया था मुसलमान बच्चों ने? क्या वहां पे फिरका परस्ती का सबूत दिया था? या वहां पर हिंदू कमेटी के खिलाफ कोई नारे लगाए थे? अरे एक प्लाईवुड की गाड़ी को बता रहे हैं और लाठी चार्ज कर रहे हैं। हम इमीडिएट मुतालबा करते हैं, ये जो भी पुलिस वाले इसमें जिम्मेदार है इमीडिएटली तौर पे सस्पेंड हो। और सीआई आसिफ नगर तो गैर जिम्मेदार सीआई है, हमेशा उसके निगरानी में गैर जिम्मेदारी काम हो रहा है और कम्युनल टेंशन उसकी निगरानी में बढ़ रहा है। उसको तो फौरी तौर पे यहाँ से बर्खास्त करना चाहिए। बताइए। ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ మత విధ్వంసానికి కారకులు పోలీసులే, సదరు సీఏ వల్లే ఇవంతా జరిగింది అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒక మాబ్ని, ఒక గుంపుని తీసుకొని అక్కడికి వెళ్ళిన వ్యక్తి ఎవరు? ఆ లారీలో కూర్చొని ఆ లారీని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరు? ఆ లారీ పైన ఎంతమంది నిల్చొని ఉన్నారు? ఆ లారీకి పక్కన ఎంతమంది నిల్చొని ఉన్నారు? ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారు? ఆ లారీ వెళ్ళే విజువల్ని రికార్డ్ చేసిన వాళ్ళందరూ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఒక్కరు కూడా హెల్మెట్ ధరించలేదు. అసలు వాస్తవానికి ఏం జరిగింది? ఎందుకు ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నారు? పోలీసులు ఈ అల్లరి మూకలను చెదరగొట్టే ప్రయత్నం ఎందుకు చేశారు? 2 వర్గాలుగా ఉన్న వ్యక్తులు ఎవరు? వీళ్ళందరి గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు ఈ అల్లరి మూకలు ఎవరు? 2 గ్రూపులు అక్కడ ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు. ఆ 2 గ్రూపులు ఎవరు? అండ్ ఎమ్మెల్యే ఎందుకు అక్కడికి వెళ్ళారు? ఎగ్జాక్ట్లీ గత కొంతకాలంగా కొంచెం కాంట్రవర్షియల్ ఇష్యూస్ లో మాజిద్ హుస్సేన్ ఎంటర్ అవుతా ఉన్నారు. మనం చూసాం గతంలో అనేక ఇష్యూస్ లో అగ్రెషన్ తో రోడ్డుపైకి వస్తారు, అటాక్ చేస్తారు ఆయన మనుషులంతా కూడా. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడి పైన కూడా ఇదే అటాక్ చేశారు డైరెక్ట్ గా వారి పైన. ఇప్పుడు మెహదీపట్నంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కాస్త ఉద్రిక్తతకు దారితీస్తా ఉంది. దానికి రీజన్ ఏంటంటే గోవులను అక్రమంగా తరలిస్తున్నారు అక్కడ నుంచి అనేటువంటిది. కొంతమంది గోరక్షకులు అక్కడికి వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకొని టీం అంతా కూడా వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేశారు, వారిపైన దాడి చేశారు. ఆ వాహనాన్ని అక్కడి నుంచి సేఫ్ గా తరలించే ప్రయత్నం చేశారు. దాంట్లో ప్లైవుడ్ తీసుకెళ్తున్న లారీ అని చెప్తుంటే దాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి క్వశ్చన్ మాజిద్ హుస్సేన్ చేస్తా ఉన్నారు. కాదు, అక్రమంగా గోవులను తరలిస్తున్నారు అనేటువంటి గోరక్షకులు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తే అక్రమంగా గోవులను తరలిస్తుంటే వాటిని సేఫ్ గా అక్కడి నుంచి తరలించే ప్రయత్నంలో భాగంగా మాజిద్ హుస్సేన్ తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా వీడియోలో కనిపిస్తా ఉంది. వీడియోలో వందల సంఖ్యలో గుంపుగా ఒక మాబ్ గా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇది మొదటిసారి కాదు. మాజిద్ హుస్సేన్ కాస్త ఆయన చర్యలన్నీ కూడా కాంట్రవర్షియల్ గానే ఉంటున్నాయి. గతంలో కూడా ఇట్లాంటి అటాక్ చేశారు, ఇట్లాంటి అగ్రెషన్ చేశారు ప్రభుత్వ అధికారుల పైన. ఇప్పుడు హైడ్రా అక్రమ నిర్మాణాలు కోస్తున్న సందర్భంలో కూడా అక్కడికి వెళ్ళి హల్చల్ చేశారు. ప్రభుత్వ అధికారులను, పోలీసు అధికారులను క్వశ్చన్ చేశారు. డైరెక్ట్ గా వారిపైన అటాక్ చేసే ప్రయత్నం చేశారు. వారిని అసభ్య పదజాలంతో దూషించినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా మాజిద్ హుస్సేన్ మాటల్లో చాలా వల్గర్ లాంగ్వేజ్, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆయన తీసుకున్నటువంటి చర్యలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. పోలీసులు లాఠీ చార్జ్ చేసినా కూడా పోలీసులు కంట్రోల్ చేయనటువంటి పరిస్థితి క్రియేట్ అయిందంటే ఒక రకంగా లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం మాజిద్ హుస్సేన్ చేశారు అనేటువంటిది గోరక్షకులు ఆరోపిస్తా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి స్వయంగా ఆయనే లారీలో ఎక్కి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా ఇష్యూను సద్దుమణిగేలా చేయాల్సినటువంటి పొజిషన్ లో ఉండి దాన్ని ఇంకా రెచ్చగొట్టేలా పోలీసులను, అక్కడ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసేలా ఇన్సిడెంట్ లో ఆయన భాగస్వామ్యం అయ్యారనేటువంటి ఆరోపణలు
గోరక్షకులు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రీసెంట్ గా కొంతమంది గోరక్షకులు అరెస్ట్ అయ్యారు. అనేక మార్గాల ద్వారా అనేక వాహనాల్లో గోవులను తరలించి కబేలకు తీసుకెళ్లి వధిస్తా ఉన్నారు. ఇది గోరక్షకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఇది చట్ట విరుద్ధము అయినప్పటికీ కూడా వీళ్ళు సహకరిస్తా ఉన్నారు ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్ లో మాజీ దిశను అక్కడికి చేరుకోవడం అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి వాళ్ళు స్లోగన్స్ ఇచ్చారు. చూసాం 2 వర్గాలు, ఒకటి గోరక్షకులు, ఒకటి ఎంఐఎం పార్టీ సపోర్టర్స్, మాజీ దృష్టికి సంబంధించినటువంటి సపోర్టర్స్ అక్కడ రావడం అనేటువంటిది కాస్త ఆందోళన కలిగిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. నడి రోడ్డు పైనే ఒక హంగామా, ఒక హల్చల్ క్రియేట్ అయినటువంటి పరిస్థితి, ఒక కర్ఫ్యూ వాతావరణం క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్ ఇంకా కొనసాగితే ఫ్యూచర్ లో ఇది ఉద్రిక్తతకు దారి తీసేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కళ్యాణ్, దీనిపైన పోలీసులు ఇంటర్ఫీర్ కావాలి, కేసు నమోదు చేయాలి. అసలు ప్రజాప్రతినిధిగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఆ స్పాట్కి వెళ్ళి ఈ రకంగా బిహేవియర్ సంబంధించినటువంటి అంశం పైన పోలీసులు చర్య తీసుకోవాలనేటువంటి డిమాండ్ వస్తా ఉంది గోరక్షకుల నుంచి. చూడాలి దీనిపైన ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అవుతుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద గోరక్షకులు అలాగే కొంతమంది అక్కడ ఆవులని తరలిస్తున్నారు అన్న ఉద్దేశంతో వెళ్ళి ఒక లారీని ఆపడం జరిగింది. దాని తర్వాత కొంతమంది అల్లరి మూకలు 2 వర్గాలుగా ఉండి అక్కడ వాళ్ళు గొడవ పడ్డారు. పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే పోలీసుల పైన రాళ్ల వర్షాన్ని కురిపించారు. 3 పోలీసులు తీవ్రంగా గాయపడ్డారంటే అర్థం చేసుకోండి. దాని తర్వాత స్థానిక ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అక్కడికి చేరుకొని ఇంకా ఆ ఉన్న హై టెన్షన్ సిచ్యువేషన్ని కాస్త ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఆ లారీలో కూర్చొని వెళ్ళడం డేంజరస్, ఒక రకంగా యువతని డేంజరస్గా వాళ్ళందరినీ కూడా ఒక సిచ్యువేషన్లో ఆయన ఉంచడం. దాని తర్వాత పోలీసులతో కూడా చాలా దురుస్తుగా ప్రవర్తించడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా మనం చూసాం. ఈ సదరు ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, ఈ ఎమ్మెల్యే గతంలో హైడ్రాకి సంబంధించిన అధికారుల పైన కూడా విరుచుకుపడడం, అసభ్య పదజాల యూజ్ చేయడం, పదజాలం ఇలాంటివి గతంలో కూడా చేశాడు. వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. ఒకసారి దీనికి సంబంధించిన విజువల్స్ని చూడొచ్చు మనం. ఎంత హై టెన్షన్ వాతావరణం నెలకొనుందో. మెహదీపట్నం 24 గంటలు మనం చూస్తే కనుక రాత్రి అయినా తెల్లవారుజామున ఎప్పుడు చూసినా లక్షలాది మంది ప్రజలు ఆ జంక్షన్ గుండా వెళ్తూ ఉంటారు. ఎంతో బిజియెస్ట్ జంక్షన్ అని చెప్పొచ్చు. అక్కడ ఇంత పెద్ద విధ్వంసం జరగడానికి కారణం మరి ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని ప్రజల్ని రెచ్చగొట్టడమే అని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ప్రభుత్వ అధికారులని దూషించే వ్యక్తులు, ప్రజలని రెచ్చగొట్టే వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి అన్న దానిపై మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి అక్కడ నిన్న రాత్రి ఎలాంటి సిచ్యువేషన్ నెలకొని ఉందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం.